నీ హెయిర్ స్టైల్ చూపించావా ఆయన అందరూ ఒక్కొక్క సంవత్సరానికి ఒక్క బర్త్డే జరుపుకుంటే మా జున్ను కాడ అయితే 2 బర్త్డేలు జరుపుకుంటది. గుమ్మ గుమ్మ వాసన వస్తుంది ఒకటి నోట్లో వేయలేరు. కలుతానే రాత్రి ఏం చెప్పినా నాకు రాత్రి ఏం చెప్పినా రాత్రి ఎవరి దాకా తెలియతాను 11 12 9 దాకానేనా? అబ్బా 11:30 9:30కు మిషన్ ఎక్కి 11:30 దాకా 11 దాకా డ్రెస్ కుట్టిపించుకొని మమ్మీ నీకెందుకు నాని అద్దరా నాకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ పొద్దుగాలేసి కష్టం అవుతుంది రా అంటే నీకెందుకు నేను అన్ని లేచి పనులు చేస్తా కదా అన్నది. పొద్దుగాల లేచినా కానీ వెళ్తాను 11 అయితే గదైతే ముసిగేది ఇస్తలేదు ఇక నన్ను ఏమంటారు అని దగ్గరికి వచ్చి కొర్రుకుంటా ఇవి అవి ఓ ఎగ్జామ్స్ అలా ఫ్రెండ్స్ బర్త్డేలు చల్లగా కాదు కాలు దొక్కుతావు ఇగ్గుది నాటిగు జున్గా అగో 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 ఇగో నీకు సర్ప్రైజ్ లేవు ఇటు ఏమో పని చేద్దామంటే ఇక అది రేపు తెస్తే ఎనర్జీ వస్తుంది. లేవునా కూలర్ అంటే కూలర్ పెడితే సరి పెడుతుంది అన్న వాడితే ఇంట్లో అంటే ఉడకపోతుంది అన్న వాడితే. గుడ్ మార్నింగ్ తెల్లారింది అనుకుంటుంటే ఎట్లా అగో మమ్మేమో చెప్తాను చూడు జున్ను అగో నమ్మకం ఉంది దోరా ఇటు అద్ద అంటే చెప్పు ఆపాస్ ఇచ్చేస్తా. కన్నుకేమో తెచ్చుకున్నదిరా ఇక్కడ ఇక్కడ దోమలు కుట్టినాయా నల్వకు ఎప్పుడేదో వలకు తల్లింది ముగ్గేసి రాండి ఇగో మంచం జామ చెట్టు కింద ఎత్తా అక్కడ కూర్చొని అవి రాకుండి రవ్వ లడ్డు లాసేసుడు బర్త్డేకు పోయినా సారేమో నన్ను ఎట్లా కాంప్రమైజ్ చేస్తారు తెలుసా మమ్మీ నువ్వు చేసినాయి మా సార్లకు టీచర్లకు దింపియద్దా అని వాళ్ళకి టేస్ట్ ఏపియద్దా అని అంటుంది. నన్ను ఉబ్బించడు అన్నట్టు అసలు టైం నేను ఉబ్బ కానీ ఇక అవైనా స్వీట్లు కొనుడే ఇవైనా కొనుడే అని కొంచెం ఎక్కువ ఖర్చు మరి ఇబ్బంది గంత దొడ్డు ఎందుకైనా ఏంలే కానీ లేవమ్మా లేవు ఇప్పుడు ఇటు ఇటు పాప లేవు లేచి మొహం కడుక్కొని ఇంత పేస్ట్ తీసుకోండి. మైకి రడ్డు మాకు మీదికే ముచ్చట చెప్తా ఉంది ఎగ్జామ్ రాస్తుందట కానీ మ్యాథ్స్ కొంచెం హార్డ్ వచ్చిందట. మూచి కూడా కాడికి ఇక మంచాలకి ఎంతసేపు లేవకుండా ఏం కాదు లేచినాక ఉరుకుడే బాత్రూమ్ ఏంటిదే అంతా మన ఇంట్లో ఒక్కొక్క స్పెషల్ మళ్ళీ చెట్టు కింద వచ్చిగా మళ్ళీ చెట్టు జామ చెట్టు గాడవంటేనే భయపడతాను వస్తుంది. దీనికి ఏం తెచ్చినావు మరి స్పెషల్? దానికి ఏం తెమ్మంటావు అదేమైనా కాళ్ళనే తిరుగుతాను ఫ్రిడ్జ్లో ఉన్న చేప ముక్కలు లేకపోవు ఇది జున్నుగానికి ఇది నాకు ఇది నీకు ఇది డాడీకి అక్కడ తాగుతున్నావు హాస్టల్లో నోటెడు పోతలేరా ఇన్ని పాలల్లా ఇన్ని బిస్కెట్ వేసుకొని రాగి జావా జున్నుకు చాయ్ నాకు ఇవి దానికి ఇవి నీకు ఇగో మనం ఇక్కడ ఉన్నాం కదా మన చిన్న బ్యాచ్ ఇట్లా లేకపోతే అవుతుంది మరి ఆకంటది అది మళ్ళీ ఏం పోవడానికి అది తెచ్చిన నీ వెనకనే ఉంది జున్ను
మా మేగికి అయితే గోత పిరికిలేదు ఇక నాకు అద్దమ్మా చెరుకు గడ్డలు అయినాయా అయినట్టే అంటే ఇంకా బాగా కాలేదు చెరుకు చెట్టు చూస్తలేవా చెరుకు చెట్టు చెరుకు అంటే నువ్వు ఇన్ని రోజులు ఏం చెట్టు అనుకుంటాను అది మునిక్కాయ చెట్టు బిడ్డ పక్క పొంటిది ఆ చెట్టు ఏంటిది కొబ్బరి చెట్టు నువ్వు ఇన్ని రోజులు చెరుకు చెట్టు అందలేదు నీకు అది ఆ గబ్బుది గట్టిగానే కొట్టుద్దే మొన్న ధర్మారం పోలేదా నాన్న ఆ రోజే తీసుకొచ్చినాం అన్ని తీసుకురాలేదా వచ్చి నాకేదంటది బాగా మెదులుతుంది ఇక్కడ ఈ గబ్బు వస్తుంది కానీ అప్పటి మందమే మళ్ళీ ఉడుకుతుంది హాయ్ హాయ్ ఎటు దాదా దాదా నో ఏంటిది పోతాను నో మూమెంట్స్ ఇట్లు ఇటు రా ఇటు అత్తల్లా కనబడతావు అక్కడ పోయి చూస్తే ఏం కనబడతావు పోతుంది పట్టు నిండా పట్టు ఏమైంది ఏమంటుంది హోంవర్క్ ఎందుకు కంప్లీట్ చేయాలి చేయబట్టు అంటాను నా హోంవర్క్లన్నీ నేను చేసుకోనా చేసుకో అన్నం అనే టైం అయితలేదు ఇంకా నువ్వు తింటావా ఇప్పుడు అందుకు చేసుడు ఊడ్చినా మీరేం చేసిర్రే సండే అయితే అన్ని పనులు చేయాలి చేపలు ఫ్రై చేసుడట ఫ్రై చేస్తావా మేఘనకు అదేంటి ఎట్లా ఎత్తావు తెలుసా అలా కార్న్ ఫ్లోర్ లో ముంచి క్రిస్పీనెస్ కోసం రా దేపో కూలర్ మీద సాట సామాన్ ఉన్నాయి తేపో ఇటు వేపో పెద్దా నువ్వు కూడా రాకమ్మా ఒక్కతే ఎంతసేపు అని రాకుద్ది ఏమిట్లా రాకుతారు చేతిలోకి రాకిచ్చుకుంటారని నా బాధ నువ్వు అట్లా భయపడబట్టే ఏ పనులు చేస్తలేరు రాకిచ్చుకుంటే ఇంకోసారి వాళ్ళకి తెలియదానే అంతే అంటావా ఇటు రా ఇటు అమ్మ నేను కట్ చేస్తా నేను కడిగేసి గిట్ట వేసిస్తా నువ్వు కడిగేయి ఏమేమి వేసి చేస్తావు లడ్డూలు ఉడక పొడి రవ్వ చక్కెర బాదం పప్పు జీడిపప్పు నెయ్యి ఇవి కావాలి అవి వేరే వాటికి నువ్వు అన్నావుగా కరాచీ హల్వాకు ఇవైతే అది చెయ్యి ఏంటిది మోతిచూర్ లడ్డు మోతిచూర్ లడ్డుగా ఉన్నారు ఏమైంది రాకరాదంటే రాకుతుందా లేదే గంట రాక్తా గంట రాకుతుంది ఎంతసేపు అని నీ అంత ఎక్స్పీరియన్స్ కావాలంటే నీ అంత వయసు రావాలి కాదు 17 అని చెప్పిన లడ్డూలు 20 కొత్త బిడ్డ 200 అన్న నేను 200 లడ్డూలు చేసి అన్నట్టు అంటాడు ఆయన ఇంకా కొన్ని తెచ్చి చేయకపోయినవే 6 బర్త్డే రోజుకి అందరికి కాకపోనా మరిగా ఇంకో కిలో అనేది తెస్తే అయిపోవు అన్ని పట్టుకోపోతాను నువ్వేం చేస్తావమ్మా తీసుకపోయి మన ఇంట్లో అందరికి రవ్వ లడ్డూలు అంటే ఇష్టం నాకు కూడా ఇష్టం బూందీ లడ్డు కన్నా రవ్వ లడ్డే మంచిగా అనిపిస్తుంది ఏమో చెప్దాం అనుకున్నా నేను నీకు మర్చిపోయినా పిల్ల వచ్చింది చూసినావా వీళ్ళందరూ ఏంటంటే జున్ను బర్త్డే కోసం వెయిటింగ్ ఆగు ఆగురా ఇదన్నా ఎత్తో చేయదు అంత వెయిటింగ్ కానీ వీళ్ళందరూ చేస్తారు ఇచ్చులు పువ్వు పెట్టినావా వంటలకి ఎవరు తీసుకోవాలి అయినా అమ్మ రాకుడు మూడవదా ఏమైంది పిల్లలు ఏం చేస్తాను ఏం పని చేస్తాను నిన్నెవరేమన్నారా పూజ అమ్మ ఎవరా జామ్ రెడ్డి లేడు దాకా వచ్చే తెలంగాణ కట్టిందట లడ్డూల ప్రాసెస్ ఏడు దాకా వచ్చే నెయ్యా కరుగుతలేదే ఏమన్నా వస్తుందా వాసన రవ్వ పోయలే మరి ఇలా ఏంది ఎక్కువ వచ్చినావా అంటే రవ్వను కొంచెం ఎక్కువ వేయించాలన్నట్టు కుడకప్పుడు అంత వేయించాల్సిన అవసరం లేదు చికెన్ ఏడు దాకా వచ్చే ఉడికింది ఫ్రై ఉడికిందా? కర్రీ చేయాలి పల్లె లేవేందా అంటే ముక్కలు చేసేసుకుంటే మంచిగా ఉంటుంది కానీ ఇవే పట్టండి అయితే కిస్మిస్ లేవుగా లేవు
వాసనకే కడుపు నిండుతాండి. ఇవేవా ఇవి అవి వేగినా లేత వీటికన్నా కొంచెం తొందరగా ఎగుతాయి అన్నట్టు కొంచెం వేగినాక వేగినాయని అవి అంటే అంత రవ్వతో పాటే ఎగుతాయి కొద్దిగా దానికన్నా కొంచెం ముందు వేస్తారు అన్నట్టు. కొంచెం వేగినాక రవ్వ పోతే రవ్వ వేగే వరకు ఇవి కూడా ఎగుతాయి. ఇలా వాయిస్ రికార్డ్ అయినట్టు స్మెల్ కూడా రికార్డ్ అయితే అయిపోయింది. అందరికి తెలుస్తుండే అన్నట్టుగా. ఈ మేడం పని చేస్తాదా? దానికి ఇష్టమైన పని, దాని అవసరం తగ్గ పని కదా, అందుకే చేస్తాను. కలుపుతాందా నువ్వు కలిపితే? కింద పోకూడదు అన్నావు. ఇదంతా ఏంది అట్లెందుకు అవసరం బొమ్మలాట కాదమ్మా అది. అట్లా నేర్చుకోవాలి ఫాస్ట్గా. వేడెక్కరా వేడి అక్కడ స్టవ్ అంటూ పెట్టదే. ఏమైంది? నీళ్ళు పోతారా అమ్మ అట్లా? పాకంలా గిల్లా ఎలా ఇయ్యాలేగా కలుపు. ఏమన్నా స్నానం చేసేస్తా? అందరు ముక్కుల కడిగి కొంచెం ఉడకపోడి. దేవుడా నాకే పంపి అన్ని లడ్డూలు. దేవుడా కాదు మమ్మీ పంపించాను. మమ్మీ పంపించిన ఇక్కడ బిడ్డ కర్ణించు బిడ్డ కర్ణించాను. ఏంటంటే షాంపులు కొద్ది కొద్దిగా వస్తాయి. అది రైస్ వాటర్ వచ్చింది. ఏంటని ఆన్ చేసి సలహా పట్టు మమ్మీ. నీకెందుకు బాగా చేసుకుంటుంది? మెల్లగా నడువు రగ్గొడతారు ఏంది? నా కాలు విన్నే కాలేసింది. బాయ్ పోతుంది నేను పని చేస్తున్నా. చెయ్యి చెయ్యి నువ్వే కలుపుతావు మమ్మీ కలుపుద్దా? మమ్మీ అమ్మ పాకం ఎంత వేడుంది. తాగింత అంత తీయగా ఉంటుంది. ఉండదు తీయ ఎంత మంచిగా వస్తుంది అసలు. మొన్న గులాబ్ జామున్ మమ్మీ నా ప్లేట్ ఎందుకు ఇప్పుడు? అది క్లాత్ పెట్టు దిగిన క్లాత్ చూడు చూడు అయిపోయింది. ఇదే కాదు ప్లేట్ అట్టిగానే ఇది వేడి ఉన్నదని తెచ్చిపెట్టిన. మొన్న గులాబ్ జామ్ బయట మమ్మీ కొన్నది కానీ అబ్బా దాన్ని ఎట్లా తింటుందో ఏమో దారుణంగా ఉంది. స్వీట్ అట్లా ఉంటాయనే కొని తింటారు బిడ్డ. ఘోరంగా స్వీట్ ఉంది. మనం లైట్గా తీసుకుంటాం స్వీట్ అందుకే. అది సాంగాడు అయితే గిలాసులు తాగుతుంటాను. నాకైతే అబ్బా అది ఒక్కటి జిలేబీ అది అక్కడ ఆ లడ్డు తింటేనే గులాబ్ జామ్ తింటేనే అయిపోతుంది. అయితే మరి లడ్డూలు 50 లడ్డూలు కావాలి నాకు. ఇంత సైజు తిరుపతి లడ్డూల సైజు కావాలి. 5 అవుతాయి. 50 కావాలి. పోయి అన్న అంటున్నావు అమ్మ పాకం పోయి అన్న అద్దా తాగు ఏమనకు. ఎప్పుడైనా ఏమైనా పని చెప్తేనేమో సాత కాదు. ఇప్పుడేమో ఇజ్జే అన్న అవును అలా అవసరం కదా. ఇక స్టార్ట్ చేస్తాను లడ్డూలు. చేస్తాను గుమ్మ గుమ్మ వాసన వస్తుంది. ఒకటి నోట్లో వేయలేరు. అన్నీ అయ్యేదాకా ఒక్కరికి కూడా టేస్ట్ చూడడానికి బందే అవ్వలేదు. మంచిగా ఉన్నాయో లేదో చెప్తామని. నాకు తెలుసా మంచిగా ఉంటాయని. చిన్న రేటు నేను ఎట్లా నాకు కొంతలేంటి నాకు తెలుసు కదా. తెల్లగా కనబడుతున్నాయి లడ్డూలు. తెల్లగనా తెల్ల లడ్డూలు తెల్లగా కనబడతాయి. ఎట్లా కనబడతాయి వెళ్తానే ఎవరైనా అయితే వాళ్ళు అన్నీ తీసుకుపోదు. వీళ్ళు లెక్క పెడతాను లడ్డూలను. 7 6 3 4 2 ఏలే మర్చిపోయాను. 8 10 అంటే 2 to 4 లెక్క పెట్టకుండా 9 10 9 ఇంకా 50 అయితే అయిపోతాయి. ఇక 50 కాదు 50 తీసుకోతాను అన్నది. మిగతాయి 10 కాలు అయితే మేనకు నాకు 11 మనం చేసుకొని తిందాం తర్వాత 12 13 14 సంబరం వస్తుంది. ఫస్ట్ టైం స్కూల్కి లడ్డూలు తీసుకుంటున్నానికి ఎక్కువ 60 దాటుకోవాలి. చెప్పలేము ఏమో కొంత. నేను లెక్క పెట్టి చేయలేదు. చేసుడు చేసినా కానీ లెక్క పెట్టి చేయలే. నిన్నైతే అన్నది ఐడియా లేదు.
సరే అయితే బూందీ లడ్డూలు చేసి పోయిన సరే బర్త్డేకి దీనికి బూందీ లడ్డూలు చేసినాం. స్కూల్కి తీసుకుపోయినా స్కూల్కి తీసుకోవాలి కానీ ఇంటికాడ అందరికి వంచిన. ఈసారి ఇంటికాడ వంచలేదు, స్కూల్కి తీసుకోతా. ఇంటికాడ కూడా మంచిది. వంచుతావు పొద్దుగాల లేచిన కాంచి 7కి 6:30కి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు పగల అవుతుంది. కొడుకలు రాకు అన్ని ఉంటాయి బిడ్డ, పనులు చెయ్యనంగా అయిపోయాయి. డాడీ మమ్మీ ఉండగా మాకెందుకు బాధ? మరి మీరు చెప్పినట్టు మంచిగా ఉండాలి కదా, మంచి కడుపు నిండా తినాలి, మంచిగా చదువుకోవాలి, హోంవర్కులు తొందర రాయాలి. ఇవాళ ఒకరోజు రోజు రాస్తాను, సండే కాబట్టి రాయాలి. బెల్లం పాచి చక్కెర పాకం చేయకపోతే అందరి నోట్ల నీళ్ళు అయిపోగా శేషుకి ఇట్లా ఏడిపియద్ది ఆడ పెట్టి చిన్నపిల్లగా అంటారు. నీళ్ళతో మొత్తం కలిసింది. జున్నక్క టాచ్ వచ్చి కానీ ఆకలి అవుతుంది అన్నం అయితే తీసుకునే అంతలో ఇదేందే సర్కిల్ గీతాన్ని అంటే ఆడతాయి కొంచెం ఆడబెట్టాలి కదా. అవు పెడుతుందట. ఏంటిది హెచ్చులు పెట్టు అంటే కింద వారెత్తది. ఇసురు కొట్టిపోతుంది. ఇందాక గుణం మంచిగా లేదు. పెట్టువని అనుకో కోపం వస్తుంది. అది ఎత్తది పీక్తుంది. పెట్టది నోట్లో నాన్న అని చిన్నప్పుడు సిగ్గుపడుతుండే పెట్టదు అందుకు. ఇదైతే డైరెక్ట్ ఎత్తేసి పీపుడే. ఇగో ఈషా సకినా లెక్కనే రౌండ్ చుట్టు పెట్టిందిగా. నేనేం చూస్తానంటే అది ఎప్పుడు రెండుదో మిగిలిన లడ్డూలు తిందా నేను చూస్తాను. ఒక్కొక్కల ఆశలు కోరికలు పంచ ప్రాణాలు ఆనే ఉన్నాయి. వాసన మంచిగా వస్తుంది. ఇయ్యండి మనిషి వాళ్ళు జిట్టి దాని వాళ్ళు తిన్న వాళ్ళకి తృప్తి. చెప్పిన పెట్టచ్చు కదా అని ఇప్పుడు లేట్ కంప్లీట్ చేద్దామని దానికి ఐసు మొత్తం ఒకటే కట్టు నిండుతాంది ఫిక్స్. ఒక్కటి 2 లడ్డూలు తక్కువ అయినాయి. ఒకటి వస్తుంది అంతే. మధ్యలో మీరు ఇంకొకటి వస్తుంది అప్పలైతే అప్పుడు ఆ చిన్న లడ్డు ఏ మనిషి కోటి నువ్వు తినే పూజ నువ్వు ఇటుదే ఎట్లా ఒకసారి చెప్పు. ఎట్టుంది గిట్లా తెలియతో మంచిగా తిని ఎక్కువడా ఇయ్యా ఎక్కడ లడ్డు సగమే ఇచ్చింది. నా సగమే ఇచ్చినావు. అయ్యి లడ్డు మొత్తం తీసుకున్నావు. కొడతా నిన్ను. ఇటు ఇయ్యి నాకు. నా తెలియదు ఏమన్నా వేసుకోరు పొరి తీసుకో. ఇటు నా పేరు లడ్డు. అందుకెందుకు లడ్డు? నేనే లడ్డు అంటాను. డాడీ తీసుకో. పండ్లు నొత్తది నా ఆయన సగం నాకు ఇచ్చేయి. ఇక అమ్మ కచ్చుడేదో నొక్కల్ని ఎటు ఇగో అయినా సగం నాకు ఇయ్యు. ఎటు పట్టుకపోతున్నావు? మమ్మీ ఫోటో దించారు. మమ్మీ ఇటు ఈ సగం ఎందుకు అది సగమైంది మన నాకంటావు. అందరూ ఒక్కొక్క సంవత్సరానికి ఒక్క బర్త్డే జరుపుకుంటే మా జున్నుగాడు అయితే 2 బర్త్డేలు జరుపుకుంటుంది. అవునే స్పెషల్. ఇవాళ ఎన్నికి లేచినావు బిడ్డ? ఎన్నింటికి లేచినావు అంటే అన్న? 4:30కు లేచినావా? రోజు ఎన్నింటికి లేస్తావా? మరి ఇవాళ ఎందుకు చెప్పాలి లేచినావురా? ఏం తీసుకోతాను చూపెట్టావా? చాక్లెట్స్ లడ్డూలు చేసినాం కదా. లడ్డూలు మమ్మీ చేసినాయి. నేను చేసిన ఆట అలా టీచర్లకు టేస్ట్ చేయాలన్నట. తీసుకో లేకుంటే మా మమ్మీకి అట్లా బిస్కెట్ చేయకుండా చేస్తావు చేయగా అనుకోకుల్లి.
మమ్మీ బంగారం ఓరేసాలు చెయ్య కాగని ఇంకోసారి ఏమన్నా వేయమని నీ సంగతి నువ్వు చెప్తా బంగారం మేర చోట గుండెకే కానీ కానీ ఏది డ్రెస్ ఏడ పెట్టుకున్నావు అగ్గోడే అందరి ఈ బట్ట డ్రెస్సులు కూడా అంతే అందరికి ఒక్కొక్క డ్రెస్ అయితే దీనికి రెండు మూడు డ్రెస్సులు అవుతాయి ఏం కాదు ఇప్పుడు కాదు కదా స్కూల్ అయిపోయే టైం కదా పోయే నార్మల్ తీసుకొని పోవంటే వేసుకోపోదట నాది 24th బర్త్డే కానీ ఇలా 17 ఇలా లాస్ట్ డే స్కూల్ కాబట్టి రేపటి నుంచి ఎంజాయ్ మొత్తానికి అయితే మా జున్నుగాడు రెడీ అయింది ఏ నీ హెయిర్ స్టైల్ చూపించావా ఏం కదా ఇంటికి గంత పూలు బ్యాగ్ వారేసాను వెనక సర్వే ఎట్లా తెచ్చడానికి ఇటు బస్ ఇటు మర్రంగా బొమ్మంటే ఇంటలేదు ఇప్పుడే పోతానంట పాలు లాగలేదు ఏం చేయలేదు